రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ సంవత్సరం చివరి ఆదివారం ఆరాధనలోని కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వాక్య భాగం చదువుకుందాం. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలు. చదవబడిన లేఖన భాగంలో మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు సమస్తము నెరవేర్చిన వారై నిలబడినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని తెలియజేస్తున్నాడు. మనం అందరము కూడా ఈ యొక్క ఆత్మీయ పోరాటములలో, ఆత్మీయ యుద్ధములో ఉన్నాం. మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతున్నాం. అక్కడే ఆ మాట రాస్తాడు, మీరు పోరాడినది శరీరులతో కాదు కానీ శరీరులు అని కింద మాట ఫుట్నోట్ రాస్తున్నాడు. రక్త మాంసములతో కాదు. రక్త మాంసాలు ఎవరికి ఉంటాయి? మనుషులకు ఉంటాయి, శరీరము కలిగిన వారికి ఉంటాయి. కనుక మనం పోరాడినది శరీరులతో కాదు, మనుషులతో కాదు, కానీ దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. అంధకార లోకనాథులతో, చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం. మన పోరాటం ఆత్మ సంబంధమైన పోరాటం. ఈ పోరాటంలో నువ్వు మంచిగా పోరాడి జయం పొందాలంటే నువ్వు ప్రభువు కొరకు నిలబడాలి. నిలిచిన నీవు దేవుని శక్తిని ధరించుకోవాలి. దేవుని శక్తి ద్వారా, దేవుని ప్రభావము ద్వారా, దేవుని మహిమ ద్వారా, దేవుని కృప ద్వారా. అందుకే పౌలు గారు అంటాడు తిమోతితో అంటున్న మాట ఏంటంటే, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడవు కమ్ము. ఇప్పుడు నీవు ప్రభువునందు బలవంతుడవై క్రీస్తు యేసునందు కృప చేత సర్వాంగ కవచమును ధరించుకొని ఈ ఆత్మ సంబంధమైన యుద్ధములో పోరాడు. నువ్వు నిలబడు. మనం నిలబడితే దేవుడు మన పక్షముగా పోరాడుతాడు. కనుక దేవుని వాక్యం రాయబడిన ప్రకారము శక్తిమంతులుగా మనం మార్చబడాలంటే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మన క్రైస్తవ జీవితంలో మన సమస్తం నెరవేర్చిన వారమై మనం నిలబడవలసి ఉన్నది. అయితే సాతాను మనల్ని నిలబడనివ్వడు. వాడు మనల్ని పడగొట్టేసి మనల్ని అణగద్రొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక మనం అందరం కూడా నిలబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ వాక్యంలో 3 సార్లు ఈ మాట ఉపయోగిస్తూ ఉన్నాడు, నిలబడుడి అని. కనుక సైతాను మనల్ని కాళ్ళతో చితక త్రొక్కి వాని మీద మనకు జయము కలగాలి, కానీ వాడు మనల్ని త్రొక్కివేసే విధంగా మన జీవితాలు ఉండకూడదు. అనేక మంది క్రైస్తవ పిల్లలు, దేవుని పిల్లలు సాతానును జయించవలసిన దానికి ప్రతిగా సాతాను చేత జయించబడుతూ ఉన్నారు. అపవాది క్రియలను లయపరచవలసిన దానికి ప్రతిగా అపవాది క్రియల చేత జయించబడుతూ ఉన్నారు. కనుక మనము దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకొని మనము సోమరులైన నిష్ఫలులుగా కాక ప్రయోజనకరమైన ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం జీవించినట్లు దేవుడు కృప దయచేయునుగాక. ఆమేన్. ఈ కడవరి దినాలు అనేక మంది ప్రభువు కొరకు నిలబడకుండా సతికలు పడుతూ కూర్చుని ఉంటూ సోమరిపోతులుగా ఉంటూ శ్రమ పడకుండా ప్రభువు పని చేయకుండా ఉన్నందువలన సాతాను వారిని జయిస్తూ ఉన్నాడు. సాతాను వారిని ఏం చేస్తున్నాడు? జయిస్తూ ఉన్నాడు. కనుక మనం అందరము కూడా ఖచ్చితముగా, నిశ్చయముగా ప్రభు సన్నిధిలో నిలబడుదుముగాక. ఈ యుగ సంబంధమైనటువంటి దయ్యపు శక్తులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడాలి. జయం పొందాలంటే ప్రభు సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. దేవుని కృపను మనం పొందాలి. పౌలు గారు అంటాడు, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి అంటున్నాడు. కనుక మనం దేవుని కృపను పొందకుండా తప్పిపోతామేమో అని చూసుకోవాలి. కృప పొందిన వారు కృప నుండి తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మన జీవితాల్లో మనం దేవుని కృప నుంచి తొలగిపోయి శాపగ్రస్తులు కాకుండా చూసుకోవాలి.
ఆశీర్వదించబడిన మనము, నిలబడిన మనము, నిలిచి ఉన్న మీరు పడిపోకుండాట్లు జాగ్రత్తగా చూసుకోవాలండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మనం ఎక్కడ నిలబడితే ఆశీర్వదించబడతాము? మనం పోరాడుతున్నాం. పోరాటంలో గొప్ప జయాన్ని చూడాలంటే మొదటిగా మనం నిలబడాలి. ఏమవ్వాలి? నిలబడాలి. మనం ఎక్కడ నిలబడితే మనం ఆశీర్వదించబడతాం, ఎక్కడ నిలబడితే మన జీవితాలను దేవుడు దీవెనకరంగా మారుస్తాడు అనంటే మనం ఖచ్చితంగా క్రీస్తు యేసులో నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? ప్రభువునందు నిలబడాలి, ప్రభువుతో నిలబడాలి. మన ఆత్మీయ జీవితంలో మనం నిలిచి ఉండవలసిన స్థలం ఎక్కడ అంటే క్రీస్తే. క్రీస్తు అంటే ఎవరు? బండ. యేసే బండ, బండే క్రీస్తు. కనుక మనము బండ మీద నిలబడిన వారి వలె ఉండాలి, ఇసుక మీద కాదు. మనం క్రీస్తు యేసులో నిలిచిన వారమై ఉండాలి. క్రీస్తు అంటే వాక్యం, అభిషక్తుడు. యేసు అన్న మాటకు రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. కనుక వాక్యమైన యేసు క్రీస్తులో మన జీవితాలు కట్టబడాలి. వాక్యమైన యేసు క్రీస్తులో మన జీవితాలు నిలిచి ఉండాలి. ఒకరోజు దైవజనుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా, ఈ లోకంలో ఎందరో ముఖాలు చూశాను, ఎవరెవరినో కలిశాను, ఒక్కసారి నీ ముఖం చూడాలయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఒక్కసారి నీ ముఖం చూడాలి, నిన్ను చూడాలని కోరుకుంటున్నాను అని అడిగితే దేవుడు అన్నాడు, ఇదిగో నీవు ఆ బండ పైన నిలబడు, ఆ బండ మీద నిలబడు అని దేవుడు చెప్పాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయము 21వ వచనం. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ పైన నిలబడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నిలబడమని దేవుడు చెప్తున్నాడు? ఇదిగో నా సమీపమున ఒక బండ ఉంది, ఆ బండ పైన నువ్వు నిలబడు అని దైవజనుడైన మోషేకి దేవాది దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ బండ మీద నిలబడ్డాడో మోషే దేవుని చూడగలిగాడు. ఈ రోజున ప్రభువుని నీ ఆత్మీయ జీవితంలో చూడాలి అని నువ్వు కోరుకున్నా, ప్రభువుతో సహవాసం చేయాలి అని కోరుకున్నా, ప్రభువులో నువ్వు నిలిచి ఉండాలి అని కోరుకున్నా, సమీపమున ఉన్న ఆ బండపై నువ్వు నిలబడాలి. సమీపమున ఉన్న ఆ బండపై నువ్వేమవ్వాలి? నిలబడాలి. సమీపముగా ఉన్నది ఎవరు తెలుసునా? నీ బంధువులు నీకు సమీపంగా ఉండరు. నీ అక్కచెళ్ళు, నీ అన్నదమ్ముళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, తోడబుట్టిన వాళ్ళు, నువ్వు ప్రేమించిన వాళ్ళు, నీ భర్త, నీ భార్య, కొన్నిసార్లు నీ పిల్లలు కూడా నీకు దూరంగా ఉండొచ్చు, కానీ నీకు సమీపముగా ఉండేదల్లా దేవుడు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ దేవుడును ఏ గొప్ప జనమునకు సమీపముగా లేరు. ఆయన మనకు సమీపముగా వచ్చే దేవుడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా వచ్చే దేవుడు. వాక్యమైన దేవుడు మనకు సమీపంగా వస్తున్నాడు. కనుక సమీపమున ఒక బండ ఉంది. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నా సమీపమున ఒక బండ ఉంది అంటే తన కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. నా సమీపమున ఒక బండ, ఆ బండ క్రీస్తే. నీవు ఆ బండ పైన నిలబడు, నువ్వు నిలిచి ఉంటే నన్ను చూస్తావు అని మాట్లాడుతున్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ బండ ఎవరో, ఎందుకు మాట్లాడుతున్నాడో, ఆ బండ మీద ఎందుకు నిలబడమంటున్నాడో దేవుని వాక్యాలను చూద్దాం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరు? క్రీస్తే. నా సమీపమున ఒక బండ ఉంది అని మోసేతో చెప్పినటువంటి ఆ బండ ఎవరో కాదు, యేసు క్రీస్తే. ఆ బండ యేసు క్రీస్తుకు ఇవ్వబడిన పేరు బండ.
అది స్థిరమైనది, బలమైనది, దృఢమైనది, పునాది వేయబడినది, కదల్చబడినది, చేతి సహాయం లేని ఆ బండ క్రీస్తే. రాజ్యాలను పడగొట్టిన బండ కనుక ఆ బండపై నువ్వు నిలబడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున మనము స్థిరమైనటువంటి పునాది కలిగిన, స్థిరమైనటువంటి జీవితము కలిగిన, మనం నిలబెట్టగలిగిన బండపైన నువ్వు నిలబడగలుగుతున్నావా? ప్రభు కొరకు నువ్వు జీవించగలుగుతున్నావా? నీవు ఆ బండ పైన నిలిచినట్లయితే ఆ బండ నీకు ఆశ్రయం అవుతుంది, ఆ బండ నీకు ప్రాకారం అవుతుంది, ఆ బండ నీకు శైలం అవుతుంది, ఆ బండ నీకు దుర్గం అవుతుంది. అందుకనే కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు, ఆశ్రయమైన ఆ దుర్గం. 18వ కీర్తన 31వ వచనం, 18:31. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అని మాట్లాడుతున్నాడు. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. యేసు మనకు ఆశ్రయ దుర్గం, యేసు మనకు శైలము, యేసు క్రీస్తు ప్రభు మనకు కోట. యేసు క్రీస్తు ప్రభు తప్ప మనకు వేరొక దేవుడు లేడు. ఆయనే మనకు ఆశ్రయ దుర్గం. ఈ లోకమంతా ఎక్కడ ఉంది అంటే దొంగ ఊపిలో ఉంది. లోకమంతా దొంగ ఊపిలో ఉంది. ఊపిలో చిక్కుకొని పోతున్నారు. ఊపిలో పడ్డవాడు కిందకు వెళ్ళిపోతుంటాడు. వాడిని సపోర్ట్ చేసి పైకి లేపేది లేదు. మనమైతే ఎక్కడున్నాము? బండ పైన ఉన్నాము. బండ మీద ఉన్న మన జీవితాలు, క్రీస్తులో నిలబడిన మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నిలబడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి. ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు. ఒకడు బుద్ధిమంతుడు, మరొకడు బుద్ధి లేనివాడు. బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడు? బండ పైన ఇల్లు కట్టుకున్నాడు. మత్తయి సువార్త మనం చూస్తున్నాం 7వ అధ్యాయము 24 నుంచి 25 వరకు చూస్తున్నట్లయితే, కాబట్టి ఈయన మాటలు విని వీటి చప్పున చేయు ప్రతివాడును ఎక్కడ కట్టుకున్నాడంట? బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. అది ఏమవ్వలేదంట? పడలేదు. ఎందుకని పడిపోలేదు అంటే అది బండ మీద కట్టబడిన ఇల్లు. ఎక్కడ కట్టబడింది ఆ ఇల్లు? బండ మీద కట్టబడింది. కనుక గాలి వానలు వచ్చినా, వరదలు వచ్చినా, విసిరి కొట్టినా ఆ ఇల్లు పడిపోలేదు. ఈరోజు అనేక మంది జీవితాలు ఊబిలో కట్టుకుంటున్నారు, ఇసుక మీద కట్టుకుంటున్నారు, లోక సంబంధమైన వాటి మీద కట్టుకుంటున్నారు, లౌకికమైన ఆత్మతో కట్టుకుంటున్నారు, లౌకికమైన ఆచారాలతో కట్టుకుంటున్నారు. కనుక మన జీవితాలు కట్టబడవలసినది వాక్యం మీద కట్టబడాలి. వాక్యమైన క్రీస్తులో కట్టబడాలి. యేసులో మన జీవితాలు కట్టబడాలి. ప్రభువు కొరకు మనం నిలిచి ఫలించదుముగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి 27వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, బండను కాదని ఒకడు దేని మీద కట్టుకున్నాడు? ఇసుక మీద కట్టుకున్నాడు. దేని మీద కట్టుకున్నాడు? ఇసుక మీద కట్టుకున్నాడు. కనుక ఆ ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. ఈ ఆధ్యాత్మిక యుద్ధ రంగములో నువ్వు ప్రభువుని కాదని, ప్రభువు వైపు, ప్రభువు మీద, ప్రభువు ఆశల మీద, ప్రభువు మీద నువ్వు కట్టుకొనక మరి దేని మీద నువ్వు కట్టబడినా నీ జీవితం కూలిపోతుంది, నీ జీవితం రాలిపోతుంది, నీ జీవితంలో క్షేమాన్ని చూడలేవు. కనుక ఈ ఆధ్యాత్మిక యుద్ధ రంగములో నువ్వు జీవితాన్ని కట్టుకోవాల్సింది ఎక్కడ అంటే క్రీస్తు యేసు అనే బండ పైన నీ జీవితం కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అది ఏమవ్వలేదు? కూలబడలేదు. కానీ ఇసుక మీద కట్టబడినది ఏమైంది? కూలిపోయెను. కనుక ఈ రోజున నువ్వు ఎక్కడ నిలబడ్డావు? ఎవరి మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు? ఎవరి మాట విని నీ జీవితాన్ని స్థిరపరచుకుంటున్నావు? చాలామంది వారికి ఇష్టమైన వారి మాట వింటారు,
వారికి ఇష్టమైన వారి జీవితాలను వెంబడిస్తారు, వారికి ఇష్టమైన వారితో పోల్చుకుంటారు. ఈరోజు నన్ను ఎవరితో పోల్చుకుంటున్నావో, ఎవరిని వెంబడిస్తున్నావో, ఎవరి మాట వింటున్నావో వాళ్ళు ఖచ్చితంగా ప్రభువులో నిలబడిన వారేనా, దేవుని కొరకు స్థిరమైన వారేనా? ఒకవేళ వారు ప్రభు కొరకు బలమైన వ్యక్తులుగా నిలబడగలిగిన వారైతే నీవు వారిని వెంబడించడం తప్పు లేదు. కానీ ఊపిలో నిలిచిన వారిని, మోసము చేయుచున్న వారిని, జిగటగల దొంగ ఊపిలో నాశనకరమైన గుంటలో కూర్చున్న వారితో నువ్వు సహవాసం చేసినట్లయితే నీవు కూడా నిలబడక వారి వలె మార్చబడతావు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు వారి వలె ఉండకూడి, మనం వారి వలె ఉండకూడదు. బండ మీద కట్టబడిన స్థిరమైనటువంటి పునాది కలిగిన క్రీస్తు యేసులో మన జీవితంలో కట్టుకొని మనం బహుగా ఫలించుదుము గాక. హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా చూద్దాం దేవుని వాక్యం నుంచి. మనం ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో నిలబడాలి, కానీ లోకములోనైనను లోక ఆశలలోనూ నిలబడకూడదు. ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆ దైవజనుడు దేవుని సన్నిధిలో నిలబడ్డవాడు. ఆ దైవజనుడి మాట అంటే మాటే, ఆయన చెప్పిందే దేవుడు జరిగిస్తాడు. దేవుడు అతని మాటకు ముద్ర వేస్తాడు. ఆయన ఏదైతే అంటాడో పరలోకమందున దేవుడు ఆమెన్ అని అంటాడు వెంటనే. అంటే దేవుడు కూడా అతనికి ఏకీభవిస్తాడు. అంత గొప్ప దైవజనుడు ఒక కుగ్రామములో మారుమూల ప్రాంతంలో జన్మించాడు. అతని పేరు, అతని ఊరు అంత చెప్పుకోదగినది కాదు, కానీ అతను బలమైన దేవుని సన్నిధిలో నిలబడ్డవాడు కనుక దేవుడు అతన్ని ఎక్కడ తీసుకుని వచ్చాడంటే రాజుల ముందుకు తీసుకుని వచ్చాడు, పాలకుల ముందుకు తీసుకుని వచ్చాడు, అధికారుల ముందుకు తీసుకుని వచ్చాడు. ఆ యొక్క దైవజనుడు ఒకానొక సమయంలో వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరి ఎదుట మాట్లాడుతున్నాడు అని చూస్తే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు. ఇక్కడ ఏలియా అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో, ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో. అతడు పడిపోయిన వాడు కాదు, చెడిపోయిన వాడు కాదు, లేదా కూర్చున్నవాడు కాదు, పడుకున్నవాడు కాదు, సోమరిపోతూ కాదు. అతను దేవుని కొరకు నిలబడ్డాడు. అందుకని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఎవరి ముందు నిలబడ్డాడు అనంటే, మొదటిగా రాజులకు రారాజు అయిన ప్రభు ఎదుట నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో నిలిచినవాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవాడు, దేవుని కొరకు తన జీవితాన్ని అప్పగించుకున్నవాడు, దేవుడే నా సర్వస్వం నమ్మి దేవుని సేవలో సాగిపోతున్నటువంటి ఈ ఏలియా జీవితంలో దేవుడు అతన్ని తీసుకుని వచ్చి రాజుల సముఖమందు నిలబెట్టాడు. రాజు ఎదురు నిలబడ్డాడు. నువ్వు ఇప్పుడు రాజుతో మాట్లాడు అని దేవుడు ప్రకటిస్తే వచ్చి దేవుడు చెప్పిన మాట ప్రకారము రాజు ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో, ఎవరిని ఆరాధిస్తున్నానో ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక మంచైనను వర్షమైనను పడదని ప్రకటిస్తున్నానని చెప్పి సవాలుగా చెప్పి వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదు తెలిసిన? 3.5 సంవత్సరాలు ఆకాశము తన వర్షము కురవలేదు, భూమి పంట పండలేదు, భూమి ఎక్కడ చూసినా ఎండిపోయింది, భూమి అంతా కూడా నెరలు కట్టేసింది. దానికి కారణం వర్షము లేదు, మంచు లేదు. ఈ రోజున మనం ఇంత సమృద్ధిగా ఉండగలుగుతున్నాము అంటే దేవుని కృపే. కనుక అటువంటి దైవజనుడు సవాలుగా మాట్లాడుతున్నాడు. అదే దైవజనుడు 3.5 సంవత్సరాల తర్వాత మరలా దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని ఆసక్తి కలిగి ప్రార్థించగా దేవుడు ఆకాశం నుంచి వర్షం ఇచ్చాడని మనం పేతురు పత్రికలు చూస్తూ ఉన్నాం. కనుక ఆ ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి, ఆసక్తి కలిగి మనము ప్రభువుని వెంబడించాలి. చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఆ చివరిలో ఉంది చూడండి. ఎటువంటి
వంటి స్వభావం గల ఏలియా మనుషుడే. మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షమిచ్చెను. భూమి తన ఫలమునిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ మాట నీ ఇంటి వారు వినగలుగుతున్నారా? నీ మాటకు శక్తి ఉంది, కానీ నీవు సరిగా జీవించగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే నీ మాటను దేవుడు నెరవేరుస్తాడు. దేవుని వాక్యం రాయబడింది, నేను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, నేను నా సేవకుని నోటి మాటను జరిగించువాడను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు చక్కగా జీవించగలిగితే, సరిగా ఉండగలిగితే దేవుడు నీ మాటను నెరవేరుస్తాడు. నీ మాటల వలన నీ ఇంటి వారు కూడా జీవితాన్ని సరిచేసుకోలేకపోతున్నారు. ఈ రోజున నీ ఇంట్లో నీ వారు నీ మాట వింటున్నారా? నీ భర్త నీ మాట వింటాడా? నీ భార్య నీ మాట వింటుందా? నీ పిల్లలు నీ మాట వింటున్నారా? మాట వినకపోవడానికి కారణం నీవేనేమో. నీవు దేవుని మాట వినకపోతే నీ మాట పిల్లలు ఎలా వింటారు? మనమందరము కూడా ఒక అధికారమునకు లోబడి ఉన్నాం. ఆ అధికారము సర్వాధికారమైన దేవునిది. దేవునికి మనం లోబడిన వారమైతే మన కుటుంబం మనకు లోబడుతుంది. కనుక మనం దేవునికి పూర్తిగా సరెండర్ అవ్వాలి. దేవునికి పూర్తిగా మన జీవితాలు అప్పగించుకోవాలి. దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని మాటకు వెన్ను చూపించకూడదు. దేవుని మాటకు నువ్వు సంపూర్ణంగా లోబడాలి. లోబడిన వాళ్ళని ప్రజలకు శ్రమ అని రాయబడిన దేవుని వాక్యంలో. కనుక చాలామంది దేవునికి లోబడక శ్రమ వెంబడి శ్రమ అనేక శ్రమల పాలవుతున్నారు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు లోబడు, దేవునికి లోబడు. విధేయతలో గొప్ప ఆశీర్వాదం ఉంది. నువ్వు నిలబడు దేవుని ఎదుట. దేవుడు నీ నోటి మాట ప్రకారం జరిగిస్తాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి మరొక విషయాన్ని కూడా చూద్దాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చక్కగా నిలబడడం నేర్చుకో దేవుని ఎదుట. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. యుద్ధం చేసేవాడు ఆధ్యాత్మిక పోరాటంలో యుద్ధం చేసేవాడు నిలబడి పోరాడాలా, వంగబడి పోరాడాలా? చాలామంది నిలబడకుండా వంగిపోతున్నారు, బెండ్ అయిపోతున్నారు. అంటే అర్థం ఏంటి? లౌకికమైన వాటిని చూసి, ఈ లోక సంబంధమైన ధన వ్యామోహాలను చూసి ప్రభు సన్నిధిలో నిలబడకుండా, ఫలించకుండా వంగిపోతున్నారు. అనేక విషయాల్లో రాజీ పడిపోతున్నాం. మనం వ్యర్థమైన వాటిని చూసి రాజీ పడిపోతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక స్త్రీ నడుము వంగిపోయి వచ్చింది దేవుని మందిరానికి. నడుము వంగిపోయి ప్రభు మందిరానికి వస్తే ప్రభు ఆమెను నడుమును చక్కగా నిలుచున్నట్లు చేశాడు. అప్పటి వరకు ఆమె నేలకే చూసింది, కానీ ఆకాశం వైపు చూడలేకపోయింది, కనులెత్తి చూడలేకపోయింది. ఎప్పుడైతే ప్రభు ఆమెను ముట్టాడో, స్వస్థపరిచాడో, వెంటనే ఆమె చక్కగా నిలబడగలిగింది, చూడగలిగింది. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో నీవు లోకమును విడిచి ప్రభు వైపు చూడగలుగుతున్నావా, లేకపోతే ప్రభువుని విడిచి లోకం వైపు చూస్తున్నావా? నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడేదను అని ప్రభు మాట్లాడుతున్నాడు. మోషే దేవుని దగ్గర నిలబడ్డాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడు తెలిసిన? ముఖాముఖిగా మాట్లాడాడు. స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు అతనితో స్పర్శించి, దర్శించి ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే మోషే చక్కగా నిలబడ్డాడు, దేవుని ఎదుట సరైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున దేవుని మందిరానికి వస్తా కూడా వారి జీవితాలు సరిలేవు, బ్రతుకులు సరిలేవు, మాట సరిలేదు, ప్రవర్తన సరిలేదు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, ఆదివారం చర్చికి రావడం, మిగతా రోజులు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్లుగా జీవించడం, పైకి భక్తి చేస్తున్నామని చెప్పుకోవడం, ఆ భక్తి అయిపోయిన అన్నీ చెడ్డ పనులే.
అన్ని పనికి మాలిన పనులే. ఎందుకు అలాంటి భక్తి చేస్తే ఏంటి లాభం? ఎవరికి లాభం? భక్తి ముసుగులు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. కనుక భక్తి ముసుగులు నిన్ను మోసం చేసుకోవద్దు. భక్తి చేస్తే సరిగ్గా చేయి, లేకపోతే మానేసేయి. కనుక శ్రేష్టమైన భక్తి జీవితంలో ఒక యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వం, మాట నిలబెట్టుకోవడం, చక్కని ప్రవర్తన కలిగి జీవించడం దేవునికి ఇష్టం. మోసం చేయడం, దగా చేయడం, ఇవన్నీ దేవునికి ఇష్టం ఉండవు. దానివల్ల నీ జీవితంలో నష్టపోతావు. దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడాలి. దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాం. దేవుడు మాట్లాడితే మనం జీవిస్తాం. దేవుడు మాట్లాడితే మన బ్రతుకులు బాగుపడతాయి. దేవుడు ఒక్క మాట పంపితే చాలు, మన రోగం తొలగిపోతుంది. ఒక్క మాట దేవుని యొద్ద నుండి ఒక్క మాట మన దగ్గరికి వస్తే చాలు, ఆ ఒక్క మాట మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. దేవుడు మనతో మాట్లాడడం మనకెంతో మేలు, ప్రయోజనకరం. మన ఊరికి ఎవరైనా ఒక గొప్ప అధికారి వచ్చాడు అనుకోండి, మనం అన్ని పనులు మానుకొని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకని? ఒక అధికారి మన దగ్గరికి వస్తే ఆయన మాట్లాడి ఏదైనా ఒక మేలు చేస్తాడని, మన అవసరాలు విని ఒక మేలు చేస్తాడని ఆశతో మన పనులన్నీ మానుకొని వారి కొరకు, వారి రాక కొరకు ఎదురు చూస్తాం. వారు చెప్పేది చాలా శ్రద్ధగా వింటాం. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో చక్కగా కూర్చొని, చక్కగా నిలబడి ప్రభువుని ఆరాధించగలుగుతున్నావా? స్తుతించగలుగుతున్నావా? దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఆయన చేయాలనుకుంటే నువ్వేం చేయాలి? మొదటగా చక్కగా నిలబడడం నేర్చుకోవాలి. పరిశుద్ధతలో నిలబడాలి, ప్రార్థనలో నిలబడాలి, విశ్వాస జీవితంలో నిలబడాలి, ప్రభు యొక్క ప్రేమలో నిలబడాలి, ప్రభు యందు కృపలో నిలిచి ఫలించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం. సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడు ఒక్కడునూ లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన నీ మాటలో దేవుని పక్షముగా నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షముగా నిలబడతాడు. తన దూతలను దేవుడు నీ పక్షము నిలుపుతాడు. దానియేలు జీవితం మనం చూస్తున్నాం. దానియేలు అంటున్నాడు, ఇదిగో సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను. దానియేలుతో దేవదూత అంటుంది, మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షము నిలువ తగింపవాడు ఒకడును లేడు. అంటే దేవుని పక్షమును యుద్ధము చేయుటకు మిఖాయేలు మాదిరిగా నిలబడే యుద్ధ వీరులు దేవునికి కావాలి. ఎవరు కావాలి దేవునికి? మిఖాయేలు వలె, దేవదూత వలె దేవుని పక్షముగా నిలబడగలిగినటువంటి, పోరాడగలిగిన వ్యక్తులు దేవునికి అవసరం. ఈ రోజున నువ్వు దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? దేవుడు నీ పక్షం నిలబడి యుద్ధము చేయాలంటే నువ్వు దేవునిలో నిలిచి ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు చూసినా ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎక్కడికి వెళదామా, ఎలా సంపాదించుకుందామా, ఈ విధమైన ఆలోచనలు తప్ప నేను ప్రార్థన చేయలేకపోతున్నానే, దేవునితో గడపలేకపోతున్నానే, దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నానే, ఉపవాసాలు చేయలేకపోతున్నానే, దైవజనుల మాట వినలేకపోతున్నానే, శ్రద్ధగా దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నానే అనే ఈ దీనిని గురించిన భారం లేదు చాలామందికి. నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చోగలిగితే దేవుడు నీ కొరకు ఎక్కడైనా నిలబడతాడు. నువ్వు ప్రభు సన్నిధిలో నిలబడగలిగితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. నువ్వు ప్రభు కొరకు ఏదైనా చేయడానికి సాహసిస్తే దేవుడు నీ కొరకు ఏమైనా చేస్తాడు. ఒకరికి ఒకరు తోడు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఒకరి ఎడల ఒకరు అనురాగం కలిగి ఈ లోకంలో ప్రజలు ఉన్నప్పుడు వారి కొరకు వీరి కొరకు వారు ఎలాగ వస్తున్నారో ఈ రోజున దేవుడు కూడా నీ కొరకు రావాలి, నీ కొరకు పని చేయాలి, నీ కొరకు ఆయన నిలబడాలని కోరుకుంటున్నాడు. అయితే నీవు దేవుని పక్షముగా నిలిచి ఉండడం అలవాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. మరొక వాక్యాన్ని కూడా చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 33:18.
దయచేసి నీ మహిమను నాకు చూపమనగా దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నా మంచితనం అంతయు నీ ఎదుట నేను కనుపరచెదను. యెహోవా అను నామమున నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను. ఎవని యందు కనికరపడుదునో 21వ వచనం. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాటలో అర్థం ఏంటంటే, దేవుని మహిమను చూడాలంటే నువ్వు నిలబడాలి. దేవుని మహిమను చూడాలంటే నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? ఇందాక చెప్పాను, యేసు క్రీస్తులో నిలబడాలి. దేవుని శక్తిని, దేవుని మహిమను. అందుకని క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు విధియు లేదు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. మన ప్రతి అక్కర తీర్చబడే స్థలం ఎక్కడా? మనకు ప్రతి అవసరం తీర్చబడే ఆ యొక్క మహిమ కలిగిన స్థలం ఎక్కడ అంటే దేవునిలో నిలబడడం. క్రీస్తు యేసులో నిలిచి ఉంటే నువ్వు మహిమైశ్వర్యమును అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇందాక మన సహోదరులు సాక్ష్యం చెప్తా ఒక మాట అన్నారు, నేను ప్రభువులో ప్రార్థన చేసిన తర్వాత, దైవజనులకు లోబడిన తర్వాత నా జీవితంలో ప్రతి అవసరం దేవుడు తీర్చాడు అని. కనుక దేవుడు మన జీవితంలో ప్రతి అవసరత తీర్చాలి అంటే మన సేవకులకు లోపడాలి, దేవుని మాట వినాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశపడిన దానిని జరిగిస్తాడు. మన ఆశలని దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజున దేవుని మహిమను చూడాలనుకుంటే నువ్వు ప్రభు సన్నిధిలో నిలబడాలి. లోకంలో లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నారు కానీ దేవుని ప్రేమను, దేవుని మహిమైశ్వర్యమును, దేవుని శక్తిని, దేవుని ప్రభావమును చూడాలన్న ఆశతో వెతకడం లేదు. కీర్తనాకారుడు దావీదు అంటాడు, ఇదిగో నీ మహిమను, నీ ప్రభావమును, నీ బలమును చూడవలనని నీ మందిరాలను నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొనుచున్నాను. ఉదయకాలమే ఇదిగో స్వరమండలమా మేల్కొనుము అంటున్నాడు. ఏదా స్వరమండలం? ఇదే. నువ్వు మేల్కొని ప్రార్థించు. నా కంఠస్వరం ఎత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తానంటున్నాడు. నువ్వు ఉదయకాలమే లేచి ప్రభు కొరకు ప్రార్థించు, స్తుతించు, ఆరాధించు. నువ్వు ప్రభు కొరకు నిలబడితే దేవుడు ప్రభు నీ కొరకు నిలబడతాడు. నువ్వు ఆయన మహిమను చూడాలంటే ఆయన చాటున నువ్వు దాచబడాలి. ఆయన మహిమను చూడాలనుకుంటే నీవు ఆయన ఉంచిన స్థలమందు నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మహిమను చూసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 13:13. దేవుని మహిమ, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందాలి. ఆమె మీద దేవుని చేత అద్భుతమైన స్వస్థత పొందుకున్న ఒక స్త్రీని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. హల్లెలూయా. ఆమె మీద యేసుక్రీస్తు ప్రభు చేతులుంచాడు. ఎప్పుడైతే చేతులుంచాడో ఆమె వెంటనే స్వస్థత పొంది చక్కగా నిలబడింది. నిలబడి దేవుని ఏం చేస్తుందంట? స్తుతిస్తూ ఉంది. ఈ రోజున దేవుడిని జీవితంలో తన చేతులు ఆశ్చర్యకరమైన, అదృశ్యకరమైన ఆయన కరములు నీపై చాపి ఉంచాడు. దేవుని శక్తి ఆరాధనలు నిన్ను తాకుతుంది. దేవుని మహిమ వాక్యం వింటున్నప్పుడు నిన్ను తాకుతుంది.
దేవుని యొక్క ప్రభావము నీలోనికి నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఉన్నతమైన శక్తి నీలోనికి వెళుతుంది. ఎప్పుడైతే దేవుని శక్తిని నీవు స్పర్శ అనుభవిస్తావో బాహ్యంగా ఫిజికల్గా దేవుని ప్రభావం ఒక వేడిలాగానో, లేకపోతే ఒళ్ళు జలదరించినట్లుగానో, రోమాలు నిక్కపడిసినట్లుగానో, లేకపోతే ఒక వెలుగు నువ్వు చూసినట్లుగానో దేవుని యొక్క ఫిజికల్గా దేవుని శక్తిని నువ్వు అనుభవించినప్పుడు దేవుని కరములు నీపై చాపబడ్డాయని గుర్తుంచుకో. దేవుని అదృశ్య హస్తములు నీ మీదకు దిగి వచ్చాయని తెలుసుకొని నువ్వు దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. ఎప్పుడైతే దేవుని శక్తిని శరీరం తాకుతుందో నీలో ఉన్నటువంటి బలహీనత, నీలో ఉన్నటువంటి బలహీనపరిచే దురాత్మలు బయటకు వెళ్ళిపోతాయి. నువ్వు తేలికవుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయిన వారంలో 104 సంవత్సరాల వయసున్నటువంటి ఒక వృద్ధుడు బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకుని చెప్పిన మాట ఏం తెలుసిన? ఇప్పుడు నేను తేలికగా ఉన్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. 104 ఏళ్ళు భారముతో తన జీవితాన్ని నడిపించుకున్నాడు. 104 సంవత్సరాలు తన జీవితంలో భయంకరమైనటువంటి బలహీనతతో తన జీవితాన్ని నడిపించుకున్నాడు. ఎప్పుడైతే నమ్మి బాప్తిజం పొందాడో ఆయన చెప్తున్న మాట, అనుభవపూర్వకముగా చెప్తున్న మాట, ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నాకు నెమ్మదిగా ఉంది, ఇప్పుడు నాకు తేలికగా ఉంది, ఇప్పుడు నా హృదయము చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నువ్వు చక్కగా దేవుని కొరకు నిలబడగలిగితే దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు, దేవుని శక్తులను పొందగలుగుతావు. దేవుని మహిమ నువ్వు అనుభవించాలంటే సువార్త పక్షము నిలబడాలి, ప్రభువు కొరకు నిలబడాలి, సేవ కొరకు నిలబడాలి, సంఘము కొరకు నిలబడాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. సువార్తను ప్రకటించాలి, దేవుని మహిమను ప్రకటించాలి. నువ్వు పొందిన మేలు, నీవు పొందిన స్వస్థత, నీవు పొందిన ఆరోగ్యం, నీవు పొందినటువంటి ఆ ఘనమైన కార్యం ఏదైతే ఉందో నీ జీవితంలో, నువ్వు స్వస్థత పొందుకున్నావా? ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయా? ప్రభు దగ్గరికి వచ్చాక నీ దరిద్రం తొలగిపోయిందా? ప్రభు దగ్గరికి వచ్చాక నీ శాపం తొలగిపోయిందా? లేకపోతే ప్రభు దగ్గరికి వచ్చే నీకు అనారోగ్యం తొలగిపోయిందా? వాటిని నువ్వు గుర్తించి ప్రభు మహిమ నువ్వు అనుభవించావు కనుక ఆ మహిమను నువ్వు ఇతరులకు ప్రకటించాలి. ఇతరులకు ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించిన కొరకు నువ్వు నిలబడాలి. 1000 మందిలో నిలబడాలి, 100 మందిలో నిలబడాలి. ఒక్కరున్న చోటకు నువ్వు నిలబడి, ఇదిగో నా దేవుడు నా కొరకు వింత కార్యం జరిగించాడు, నా కొరకు అద్భుత కార్యాన్ని చేశాడు, నా కొరకు తన మహిమను వెల్లడి చేశాడు, నా కొరకు దేవుడు తన హస్తమును చాపాడు, ఇదిగో నా కొరకు దేవుడు తన సేవకులను పంపించాడు, ఇదిగో నా నిమిత్తము దేవుడు అద్భుతాలు చేశాడని నువ్వు ప్రకటించాలి. 66వ అధ్యాయము యెషయా గ్రంథం 19వ వచనం. నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించెదను, వారిలో తప్పించుకుని వారిని విలుకాండ్రైన తర్షీషు పూలు. యెషయా గ్రంథం 66:19. అదేనా? నన్ను గూర్చిన సమాచారం వినునట్టు, నా మహిమను చూడనట్టు. నన్ను గూర్చిన సమాచారం వినునట్టు. ఎన్నో వచ్చినది? 19లోనే. 19. వినునట్టు, నా మహిమను చూడనట్టు దూర దీపవాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యెహోవాకు తగిన మహిమను మనం ఆయనకు చెల్లించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం దేవునికి మహిమను చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనకు చేస్తున్న మేలును బట్టి, ఆయన మనకు చూపిన కృపను బట్టి, ఆయన మనకు చూపిన వాత్సల్యమును బట్టి దూరమున, అంటే ప్రభు ఎవరో తెలియక, వాక్యము తెలియక, ఇంకా బలహీనతల చేతను, అనారోగ్యము చేతను, కృంగిన స్థితిలో, పడిన స్థితిలో, చెదిరిపోయిన స్థితిలో, గుండె రోదనతో, వేదనతో కొట్టుమిట్టులాడుతూ, చావు బ్రతుకుల మధ్యలో సాతాను చేతులు చిక్కి శల్యమై, వారి జీవితంలో నిరీక్షణ లేక, ఆశలు కోల్పోయి, నిరాశ నిస్పృహలలో కృంగిన వారి జీవితాలలో నువ్వు ప్రభు సువార్తను ప్రకటించగలగాలి. ఇదిగో దేవుని మహిమను ప్రకటించినప్పుడు వారిలో ఒక ఆశా కిరణముగా నీ మాట వారి జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా.
ఆ విధంగా ప్రభు సువార్తను నువ్వు ఇతరులకు ప్రకటించాలి, ఇతరులకు తెలియచేయాలి. వారు తెలుసుకొని ప్రభు వైపు చూడగా వారి జీవితంలో గొప్ప వెలుగు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మరొక విషయాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. లూకా సువార్త 19:8. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారు అంటే జక్కయ్య కనబడుతున్నాడు. ఈ జక్కయ్య దేవుని కొరకు నిలిచాడు. ఎలా నిలిచాడు అని అంటే చూద్దాం దేవుని వాక్యంలో. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇతడు ఒకప్పుడు దేని కొరకు నిలబడ్డాడు? తన జీవితంలో అంటే డబ్బు కొరకే నిలబడ్డాడు. ఎక్కడ ఎవరింటి ముందు నిలబడినా దేనికోసం అంటే డబ్బులు వసూలు చేయడానికి. మార్కెట్లో కనబడినా తన చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, డబ్బులు వసూలు చేసి రాసుకుంటాడు. డబ్బు కొరకు నిలబడిన ఇతడు, డబ్బే తన జీవితంలో ప్రాధాన్యం అనుకున్న ఇతడు, ఇప్పుడు ఆ జక్కయ్య ఎక్కడ చూసినా డబ్బును మాత్రమే ప్రేమించే ఈ జక్కయ్య ఇప్పుడు ఏమంటున్నాడు తెలిసిన? నా ఆస్తిలో సగ భాగం ఎవరికి ఇస్తానంటున్నాడు? ఎవరికి ఇస్తానంటున్నాడు? పేదలకు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు జక్కయ్య ఒక క్రొత్త యజమాని కోరుకుంటున్నాడు, యజమానుని కోరుకుంటున్నాడు. ఎవరా యజమాని? యేసయ్య. యేసయ్య తన జీవితంలోకి వచ్చిన తర్వాత, నీ ఉంటే నాకు చాలయ్యా, ఇక ఏది నాకు అక్కర్లేదు అని యేసు ప్రభువుని తన యజమానుడుగా తన ఇంట్లోనికి ఆహ్వానించి, తన ఇంటిలోనికి పిలిచి, యజమానుడా, వింతగా నా జీవితం మార్చబడింది నీ రాకతో అని తనకున్న ధనాన్ని, తన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని బీదలకు ఇచ్చుటకు నిలబడ్డాడు. ఇప్పుడు ఒకప్పుడు అదే ధనం కొరకు నిలబడిన వాడు ఇప్పుడు అదే ధనాన్ని బీదలకు ఇవ్వడానికి నిలబడుతున్నాడు. చూడండి, మనం క్రిస్మస్ రోజున ఎన్ని గిఫ్ట్లు ఇచ్చామో కదా, ఎంతమందికి వస్త్రాలు ఇచ్చామో, ఎంతమందికి భోజనం పెట్టామో. దానికి కారణం ఏంటి? ప్రభు పుట్టినరోజు జ్ఞాపకార్థంగా బీదలను మనం కనికరించాం, ఇతరులకు సహాయం చేయగలిగాం. చిన్నదో పెద్దదో నీ చేతనైంది నువ్వు ఇతరులకు సహాయం చేయగలగాలి. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అని రాయబడింది. నువ్వు బీదలను కనికరం చూపుతున్నావు అని అంటే నువ్వు దేవునికి అప్పిస్తున్నావు. దేవునికి ఏమిస్తున్నావు? అప్పు. బీదలను చూసి వెక్కిరించేవాడు సృష్టికర్తను వెక్కిరిస్తున్నాడంట. బీదవారిని చూసి చాలామంది అసహించుకుంటారు, వారికి అన్నం పెట్టడానికి కూడా ఇష్టం ఉండదు. బీదలను ఎప్పుడూ కూడా నీవు అసహించుకోకూడదు. బీదవారిని చూసి ఎప్పుడు కూడా నీవు నీ మనస్సులోనైనా వారిని గూర్చి చెడుగా ప్రవర్తించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు బీదల కొరకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు బీదవారి కొరకు వచ్చాడు కనుక ఇప్పుడు బీదల కొరకు సహాయం చేయడానికి నిలబడుతున్నాడు జక్కయ్య. ఎవరికి సహాయం చేయడానికి? బీదవారికి సహాయం చేయడానికి నిలబడుతున్నాడు. ఇదిగో ప్రభువా, యజమానుడా, ఇదిగో నా ఆస్తిలో సగభాగం నేను ఎవరికి ఇస్తున్నా అంటున్నాడు. ఎవరికి ఇస్తున్నాడంట? ఎవరికి? బీదలకు ఇస్తున్నాను అంటున్నాడు. కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటే నీ దగ్గర ఉన్న ధనమును బీదవారి కొరకు ఖర్చు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రవేశించే కొద్దిమంది ధనికులలో ఇతడు కూడా ఒకడు. దేవుని రాజ్యంలో ప్రవేశించిన ధనికులలో ఇతడు కూడా ఒక ధనికుడు. అబ్రహాము ధనవంతుడే కదా, యోబు ధనవంతుడే,
వారందరూ ఎక్కడున్నారు? దేవుని రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు జక్కయ్య కూడా దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? ఇతడును అబ్రహాము కుమారుడే. మార్పు వచ్చిన తర్వాత దేవుడు ఆ మాట పలికాడు. మార్పు లేకుండా నువ్వు దేవుని కుమారుడు కాలేవు. మార్పు లేకుండా నువ్వు అబ్రహాము కుమారుడవు కాలేవు. కనుక నువ్వు ప్రభువు కొరకు నిలబడు, దేవుని మహిమ కొరకు నిలబడు. దేవుడు నీతో మాట్లాడినట్లుగా చక్కని ప్రవర్తన నీ జీవితాలు అలవర్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిలబడినప్పుడు మాత్రమే దేవుడు నీ తరపున నిలబడతాడు. నువ్వు ప్రభువు కొరకు నిలబడితే దేవుని నువ్వు మహిమపరిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. దేవుని వాక్యం ఏం రాయబడిందంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరచదు, నన్ను తృణీకరించు వారే ఏమవుతారంట? తృణీకారం పొందుదురు. కనుక నువ్వు ప్రభువు కొరకు నిలబడు, దేవుడు నీ కొరకు అద్భుతాలు చేస్తాడు. దేవుడు అన్నాడు నిర్గమాకాండంలో 14 అధ్యాయం 13, 14 వచనాల్లో, నిర్గమాకాండం 14 అధ్యాయం 13, 14 వచనంలో అందుకు దేవుడు ఇట్లా మాట్లాడుతూ, మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచే రక్షణను ఓరక నిలుచుండి చూడండి. ఏం చేయాలంట? ఓరక నిలబడి చూడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలనుకున్నావా? అద్భుత కార్యాలు చూడాలనుకున్నావా? ఆశ్చర్య కార్యాలు చూడాలనుకున్నావా? నువ్వు ఓరక నిలబడు దేవుని సన్నిధిలో చాలు. ప్రభువు కొరకు నిలబడు. అనేక మంది కడవరి దినాల్లో పడిపోతున్నారు, చెడిపోతున్నారు, ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. ప్రారంభించినప్పుడేమో చక్కగా ప్రారంభిస్తున్నాడు, రాను రాను వారి ముగింపు ఎంత భయంకరంగా ఘోరంగా మారుతుందో. ముగింపు ఆశీర్వాదకరంగా లేదు. సొలొమోను ప్రారంభించినప్పుడు ప్రారంభం చాలా బాగుంది. సొలొమోను జీవితం చివరికి ముగింపుకు వచ్చేసరికి దౌర్బల్యంగా ముగిసింది. ఆధ్యాత్మికంగా ప్రారంభించాడు, శరీరానుసారంగా ముగించాడు. అందుకే పౌలు గారు అన్నాడు, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. మనం ఆత్మానుసారంగా ప్రారంభించిన ఈ ఆత్మీయ జీవితంలో ముగింపు కూడా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండునుగాక. ఆమేన్. కనుక ప్రభు సన్నిధిలో మనం ఎల్లప్పుడూ మన జీవితాలను సమర్పించుకొని దేవునికి శ్రేష్టమైన జీవితం చేయుదుముగాక. మన జీవితాలు ఫలభరితంగా మార్చబడునుగాక, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుని మహిమ కొరకు మనం నిలిచి ఫలించుదుముగాక. అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రభు చేతులకు అప్పగించుకొని, ప్రభువా ఇంతవరకు తేటగా సూటిగా నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు నాయనా. నన్ను బలపరిచిన నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నాతో నీవు మాట్లాడినందుకు నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. నా జీవమై ఉన్న దేవుడవు నీవే, నా ప్రాణదుర్గమైన దేవుడవు నీవే. నీ కృప తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా అని అందరూ స్వరమెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థన చేయండి. కనికరం గల దేవుడు నీతో తేటగా సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. నీవు నిలబడాలి ప్రభు కొరకు. నీ జీవితంలో ఆధ్యాత్మిక యుద్ధములో, ఈ ఆధ్యాత్మిక యుద్ధ పోరాటములో సమస్తము నెరవేర్చిన వాడవై దేవుడితో సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభు కొరకు నిలబడు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ నిలబడ్డం కాదు, క్రీస్తు యేసు అనే బండపై నిలబడు. ఆ బండ నిన్ను వెంబడించే బండ, నీ దాహమును తీర్చే బండ. కనుక దొంగ ఊపిలో, జిగటగల దొంగ ఊపిలో నువ్వు నిలబడవద్దు. ప్రభు కొరకు నిలబడు, క్రీస్తు యేసులో నిలబడు, దేవుని సన్నిధిలో నిలబడు. ఏలియా అంటున్నాడు, ఇదిగో ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో, ఎవరిని నేను ఆరాధిస్తున్నానో ఆ యెహోవా జీవము తోడు. ప్రభువులో నిలిచినవాడు, ప్రభు కొరకు నిలిచినవాడు గొప్ప కార్యాలు చూశాడు, చేశాడు. అతని ప్రార్థనలో శక్తి ఉంది.
నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే నీ మాటను దేవుడు ఘనపరుస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువము, నేను నీతో మాట్లాడేదను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు నిలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీతో మాట్లాడాలని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక నువ్వు నిలబడు. మోసేతో దేవుడు మాట్లాడినట్లుగా నీతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. నువ్వు దేవుని పక్షం నిలబడితే దేవుడు నీ పక్షం నిలబడతాడు. నువ్వు దేవుని పక్షము నిలబడితే దేవదూతలు నీ పక్షముగా నిలబడతాయి, నీ కొరకు యుద్ధం చేస్తాయి. నువ్వు దేవుని మహిమను చూడాలంటే క్రీస్తు యేసులో నువ్వు నిలిచి ఉండాలి. క్రీస్తు యేసు అనే పండలో నువ్వు నిలిచి ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని మహిమను చూడగలుగుతావు. ప్రభువా, నీ మహిమను నేను కూడా చూడాలని కోరుకుంటున్నానని ప్రార్థన చేయగలుగుతున్నావా? జక్కయ్య జీవితాన్ని దేవుడు మార్చాడు. జక్కయ్య తన బ్రతుకును మార్చుకున్నాడు. యేసును చూడాలనుకుని వచ్చిన వాడు ఇప్పుడు ప్రభువు కొరకు నిలిచాడు. పేదలకు సహాయం చేయడానికి నిలబడ్డాడు. నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. ఒకప్పుడు డబ్బే ప్రాధాన్యం అనుకున్నవాడు, ఒకప్పుడు ధనమే సుఖం అనుకున్నవాడు, ఒకప్పుడు ధనమే తనకు ప్రధాన లక్ష్యం అనుకున్నవాడు ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే బీదలను కనికరించడం అవసరం అనుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. దేవుని సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తుండగా, ప్రభువా, ఇంతవరకు నువ్వు నన్ను నిలబెట్టావు, ఇక ముందు కూడా నన్ను నిలబెట్టండి, రాబో సంవత్సరంలో కూడా నన్ను నిలబెట్టండి ప్రభువా. ఇదిగో ఈ సంవత్సరం చివరి ఆదివారం నేను తీసుకుని వచ్చి నాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇంతవరకు నన్ను నిలిపిన దేవుడవు నీవే, ఇక ముందు కూడా నిలిపించి నన్ను నడిపించండి, బలపరచండి, నా ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తుండండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.